అన్నదాత సుఖీభవ స్కీమ్కి మీరు అర్హులా కాదా అనేది వాట్సాప్లోనే చెక్ చేసుకోవచ్చండి. అయితే చూడండి, మన మిత్ర అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా, మీరు సింపుల్గా ఇందులోనే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. నాడు రైతు భరోసా, నేడు వచ్చేసి అన్నదాత సుఖీభవగా పేరు మార్చడం అయితే జరిగిందన్నమాట. అయితే వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకైతే చూడండి డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్ని ఏదో ఒక నేమ్తో సేవ్ చేసుకోండి. నేనైతే ఏపీ గవర్నమెంట్ షార్ట్కట్లో పెట్టుకున్నాను అనమాట. ఓపెన్ చేసి జస్ట్ మీరు ఇక్కడ హాయ్ అని టైప్ చేసి సెండ్ చేయండి వాళ్ళకి. కొద్ది సెకండ్స్ ఆగండి, 4 to 5 సెకండ్స్ ఆగినాక మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. చూజ్ సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడొచ్చు అన్నదాత సుఖీభవ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వెయిట్ చేయండి, చెక్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది అనమాట. ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ బాక్స్ లో ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే వెయిట్ చేయండి. వాళ్ళకి సెండ్ చేసినాక మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి రిప్లై వస్తుంది మనకి. వాళ్ళ నుంచి చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు మీకు ఈ విధంగా మీ నేము, మీ ఫాదర్ నేము, ఆధార్ నెంబరు, అలాగే డిస్ట్రిక్ట్, మండలు, విలేజ్, స్టేటస్లో ఎలిజిబుల్ అని వస్తుంది అనమాట. ఇలా ఎలిజిబుల్ అని రావాలన్నమాట. ఇలా వస్తేనే మీకు లిస్ట్లో మీ పేరు ఉన్నట్టు. ఓకేనా, ఈ కేవైసీ కూడా కంప్లీటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఈ విధంగా వస్తేనే మీకు దానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ స్కీమ్కి సంబంధించిన డబ్బులు అనేవి మీ అకౌంట్లోనికి క్రెడిట్ అవుతాయి అన్నట్టు. ఓకేనా.